తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా సర్వే చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే అధికారి మీ వద్దకు రాకపోతే వారిని పిలుచుకొని సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ముప్పల్ భగాయత్లో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ గ్లోబల్ సెంటర్ వద్ద కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. భవిష్యత్తులో అందరం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి వనమారాధనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు పొన్నం. ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బలైన వర్గాలకు సంబంధించి ఎవరైతే వారికి అంతా అన్నట్టుగా కులాలకు సంబంధించిన సర్వే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, మీరు మీ పక్కన ఉండబడేటువంటి వాళ్ళని కానీ మన కుల సభ్యులకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికీ కుల సర్వేకు సంబంధించి సమాచార సేకరణకు సంబంధించి అధికారి మీ దగ్గర రాకపోతే దయచేసి వాళ్ళని పిలుచుకొని మీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పక్కన పరిసరాల ప్రాంతాల్లో కూడా అందరి సమాచారాన్ని ఇప్పించే విధంగా ప్రోయాక్టివ్ గా పనిచేయాలని సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం మన హక్కు కోసం, మన వాటా కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ సహకారం కోసం మనం ఎంతో తెరవాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి అలా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం తీసుకుంటా ఉంది. నేను కూడా ఒక బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి తప్పకుండా ఈ భవన నిర్మాణానికి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఏ అంశమైనా కూడా నా యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యమాల్లో, విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ సంబంధించిన ఉద్యమాలు, బలహీన వర్గాల ఉద్యమాల్లో భాగస్వామిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాల ఆకాంక్షలను పూర్తి చేయడానికి మొదటి సంవత్సరం కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. వచ్చే సంవత్సరానికి తప్పకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించి వీలైనంత తొందరలో